రాష్ట్రంలో ప్రజా సంక్షేమ ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నుంచి పాలన అందిస్తుందని వినకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఇది మంచి ప్రభుత్వం రెండవ రోజు కార్యక్రమం నూజెండ్ల గ్రామంలో శనివారం ప్రారంభించగా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 100 రోజుల ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుంటున్నారు. అవాతాతల పెన్షన్ 4000, వికలాంగుల పెన్షన్ 6000, లక్షలాది మంది పేదరి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లో యువత భవిష్యత్తుకు మెగా డిఎస్సి, ప్రజల ఆస్తుల భద్రతకు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, వరద బాధితులు ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు, వినకొండ పరిశీలకులు మాలకొండ శివప్రసాద్ మరియు జనసేన పార్టీ సమన్వయకర్త నాగశ్రీను తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు వర్యులు మనకి ఇచ్చే అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా శ్రీనిధి మహిళా బ్యాంకు ద్వారా కూడా మనకి రుణాలు తీసుకోవడానికి 7 కోట్ల రూపాయలు మనకి మంజూరు అయి ఉన్నాయి మన మండలానికి సంబంధించి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఆర్ఎల్ఎం ప్రాజెక్టుల తరఫున ప్రతి మహిళ లక్షాధికారి కావాలి అన్న ఉద్దేశంతో లక్పతి దీది అని లక్షాధికారి అనేటువంటిది ఒక శాసనసభ్యులు గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ముందు ₹1 బిల్లు కొట్టారు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఉంటే వాళ్ళకి ఆ డబ్బులు ఎప్పుడో 5 ఏళ్ల క్రితమే వచ్చాయి డబ్బులు. కానీ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత వాళ్ళకి బిల్లులు ఇవ్వాల, వాళ్ళకి అన్యాయం చేశారు. తర్వాత కొంతమందికి పార్ట్ బిల్లు ఇచ్చారు. కొంతగా అంటే 2019లో కొంతమందికి ఇల్లు బిల్లు డబ్బులు ఇచ్చారు, వాళ్ళకి మిగిలిన డబ్బులు ఇవ్వాల. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఏదో కొంతమందికి కొద్దిగా బిల్లు కొట్టి ఆపేశారు. మళ్ళీ ఆ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎవరికైతే పార్ట్ బిల్ అంది మిగిలిన బిల్లు రాలేదో, ఎవరికైతే మిగిలిన డబ్బులు రాలేదో వాళ్ళందరి చేత దయచేసి హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చి వాళ్ళకి ఇల్లు బిల్లు వచ్చేట్టు చేయాల్సిందిగా నేను కోరుతున్నా. ప్రభుత్వం పెండింగ్ ఉన్న ఇల్లుకి ఎవరికి వచ్చి ఒక పార్ట్ పేమెంట్ వచ్చినా మిగిలిన బిల్లు రాలేదు ఇబ్బంది పడుతున్నారో ఫేజ్ 1లో పాత పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. ఒకసారి చప్పట్లతో స్వాగతించాల్సిందిగా కోరుతున్నా. చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారి ప్రధాన అర్జెంట్గా పోల్స్ శాంక్షన్ చేయండి, ఇవ్వండి. చాలా రిక్వైర్మెంట్ ఉందంట. మొత్తం ఇమ్మీడియట్ తెప్పించుకొని ఒకసారి మీరు టెలికాన్ఫరెన్స్ పెట్టండి మీ డిపార్ట్మెంట్తో. కొన్ని లెంగ్త్ ఫీడర్ అయ్యి ఈ వీపాపురం ఎస్సీ కాలనీకి కరెంటు సరిగా రావట్లేదు, లెంగ్త్ ఎక్కువైందంట. వీటన్నిటికి రెమెడీస్ ఏంటో చూసి పరిష్కారం చూడండి. ఫోర్స్ ఎన్ని రిక్వైర్మెంట్ ఉంది అన్ని అర్జెంట్ పంపించండి వెంటనే. కొంత ఇనాండేషన్ ఉంటే వాళ్ళకి చేసుకోవటానికి సరిగా లేకపోతే వసతులు మరి ప్రభుత్వం బాగా కష్టపడి పనిచేసిన మన ముఖ్యమంత్రి 75 సంవత్సరాలు ఉందా, ముఖ్యమంత్రి ఎంత కష్టపడుతుందో చూడండి. మా అందరం కూడా అంత కష్టపడాలి. 4000 పింఛనంటే మీరు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ మంచి కార్యక్రమంలో కాకుండా ఇంకా ఏం చేయాలి కూడా మరి అధికారులకు చెప్తే వాళ్ళు కూడా చేస్తారని సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వరదల్లో చాలా ప్రాంతం తిరిగారు. చంద్రబాబు నాయుడు గారే హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన సంస్థలో ఓఆర్డబ్ల్యూగా అంటే అవుట్ రీచ్ వర్కర్ వినకొండ